హలో, బేగమ్స్ గార్డెన్ అండి. నేను యూట్యూబ్ పెట్టిన తర్వాత ఫస్ట్ హార్వెస్ట్ చేస్తున్నానండి. ఓకేనండి, అందుకని హ్యాపీగా రిబ్బన్ కట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ హార్వెస్టింగ్ మొదలు పెడతాను. ఎక్కడేమేమి ఉన్నాయన్నీ మొదలుపెట్టి చేస్తానండి. ఓకేనండి, రండి. ఫస్ట్ ముందు అరటికాయ కోసేసుకుందామండి. అరటికాయలు కూరట్టి ఉందండి, కూరట్టి కోసేసుకుందాము. కూరట్టి కోస్తానండి. 4 కాయలు కోస్తాను. అయ్యి పడిపోయిందండి కింద ఇదిగా. కూరట్టి కోస్తానండి. ఆ తర్వాత చెరుకుగడ ఒకటి కోస్తానండి. చెరుకుగడ ఒకటి కోస్తానండి. ఇదిగా చెరుకుగడ ఒకటి కోస్తానండి. ఇదిగోండి చెరుకుగడ అండి, ఇదిగోండి చెరుకుగడ ఒకటి కోస్తానండి. ఇక్కడ పెడదాము, తర్వాత తీసుకెళ్దాం. చెరుకుగడ ఒకటి తీసేసి చెరుకుగడ తీసుకెళ్దాం. అసలు ఎంత తీగా ఉందండి, ఎంత జ్యూసీగా ఉందో అసలు. మేము తిన్నాము. ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టిన తర్వాత ఫస్ట్ హార్వెస్టింగ్ అండి, అందుకని మీకు చూపెడదామని. ఇదిగోండి అసలు ఎలా ఉన్నాయి చూడండి, ఎంత లావుగా ఉందో. ఇదిగోండి ఇక్కడ పెడుతున్నాను అండి. హార్వెస్టింగ్ ఏమేమి చేస్తాము అన్నీ పెట్టుకుందాము. రండి, ఇంకేమైనా ఉన్నాయేమో చూస్తానండి. ఇవన్నీ తర్వాత తీసుకుందాం. చెరుకుగళ్ళు ఉన్నాయి చాలా, కానీ ఇప్పుడు ఒకటే తీసాను. మిగతా అన్ని తర్వాత తీస్తానండి. రెడ్ బచ్చలికి వస్తున్నానండి. రెడ్ బచ్చలికి వస్తాను. కొద్దిగా కూరకు పనికి వస్తుంది మనకి. ఇదిగోండి రెడ్ బచ్చలి అండి, ఇది రెడ్ బచ్చలికి వస్తున్నానండి. హార్వెస్ట్ చేసుకుందాము. సరేనండి, కొమ్మలు కోసేస్తాను. మళ్ళీ వస్తుంది కదా, ఎలాగో వర్షం చినుకులు పడుతున్నాయి, చక్కగా ఉంది క్లైమేటు. అందుకని చిన్న హార్వెస్ట్ చేద్దామని వచ్చానండి. సరేనండి, మళ్ళీ వర్షం ఎక్కడ పెరుగుద్దని భయం. ఇక్కడ మొదలుపెట్టిన తర్వాత వర్షం వచ్చిందనుకోండి కష్టం, అందుకని అక్కడ పెట్టేస్తానండి నేను. తర్వాత చూసుకుందాం, ఇంకేమున్నాయో చూస్తానండి ఒకసారి. అంతా మట్టిగా చిట్టిగా ఉందండి అంతాను. ఇదిగోండి రేగి పళ్ళు వచ్చినాయి కానివ్వండి, హార్వెస్టింగ్కి లేవు, ఇంకా హార్వెస్టింగ్కి లేవండి. రండి, ఇదిగోండి ఇది స్వీట్గాను ముందుసారి పెద్దవి వచ్చినాయని ఇప్పుడు కోసేస్తానండి. ఒకటి కోసాక ఈ మొక్కలు ఉంచకూడదు కదా. సరే, మా గార్డెనర్ వచ్చిన తర్వాత తీస్తాడు. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో, పెద్దవి వచ్చినాయండి ఫస్ట్ టైం. ఇప్పుడు మళ్ళీ నేను యూట్యూబ్ మొదలుపెట్టిన తర్వాత కొద్దిగా హార్వెస్ట్ ఉన్నప్పుడు తీయలేదు, ఇప్పుడు తీస్తున్నాను. ఇదిగోండి బత్తాయి ఉందండి, కోసేసుకుందామండి. వచ్చేసింది సైజు. ఇదిగోండి తీద్దామండి. ఇదిగో చూసారండి, అక్కడ బుట్టలో పెట్టేసి వద్దామండి. పెట్టేసి వచ్చాక మీకు ఇంకోటి ఏమైనా ఉంటే తీస్తానండి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ మునగాకులు కూడా కోసుకుందామండి. కొన్ని మునగాకులు కూడా కోసుకుందాము, పప్పులోకి వేసుకోవచ్చు, రేపు వేసుకోవచ్చు. కావాలంటే మునగాకు కూడా కోస్తాను. వస్తానండి మునగాకు కూడా. అక్కడ పెట్టేసి వచ్చండి. మిగతా ఏమైనా ఇంకా కట్ చేస్తానండి. ఈరోజు ఏమేమి హార్వెస్టింగ్ చేశానో మీకు చూపిస్తాను. ఒక్కొక్కటికి వేస్తున్నాను. ఇదిగోండి ఇంకా ఇవి అవ్వలేదండి,
స్వీట్ కార్న్ రెడీ అవ్వలేదు హార్వెస్టింగ్కి, ఒకటే వచ్చింది. బుట్టి లేక కుదరకో కుర్చీపు. అచ్చా, ఇది దానిమ్మకాయలు ఇంకా ఇది అవలేనట్టుందండి. చూద్దాం, ఒకటి చూద్దామండి, కోసి కలర్ వచ్చిందో లేదు చూస్తానండి ఒకటి. వచ్చిందండి, రెడీ అయిందండి. చూద్దామండి. బాస్కెట్ అటు తెచ్చిపెట్టండి, మొయ్యలేకపోతున్నాను. బాస్కెట్ అటు తెచ్చిపెడితే అందులో వేయచ్చు అన్నీ. ఇది తర్వాతకు వస్తానండి. ఇది చూసాను, బాగానే ఉంది. తర్వాత ఇంకా ఉంది ఇంకా ఈ దానిమ్మకాయలు ఇంకా ఉన్నాయండి, అక్కడికి వస్తానండి. ఇప్పుడు దొండకాయలు ఏమైనా ఉన్నాయేమో చూస్తానండి. దొండకాయలు ఏమైనా ఉంటే చూసి కోస్తానండి. నేను చూస్తాను. ఈ దొండకాయలు కనపడవు కదా, దాక్కుంటాయి ఇవి ఆకుల వెనకాల, చూసి కోస్తానండి. ఇది ఒక అంజీర్ చెట్టు అండి, అంజీర్ చెట్టు. ఇదేదో అంజీర్ అన్నారు, నాకు తెలీదు. ఇదిగోండి ఇది తైబాన్ జామంట అండి. ఒక జామకాయ ఒకటి వచ్చిందండి, హార్వెస్ట్ చేసుకున్నాము. తైబాన్ జామంట ఇది, హార్వెస్ట్ చేసుకుందామండి. దొండకాయలకు వస్తానండి. ఇటు సైడ్ ఉన్నాయి దొండకాయలు, ఈ బొట్టులో పెట్టేసి వస్తానండి. దొండకాయలు కోసుకుందామండి. ఇదిగోండి దొండకాయలు ఉన్నాయి, కోస్తున్నానండి. దొండకాయలు కోసుకుందాము. అటు కూడా కోస్తాను. ఇవి కోసేసాక అటు వస్తాను నేను. మా వాళ్ళు అటు కోయండి ఇటు కోయండి అని నన్ను పిలుస్తున్నారండి. ఓ పక్క అయ్యాక ఓ పక్కకి వెళ్ళాలి కదా మనం. ఈ తీగలు చుట్టూరు ఉంటాయి, ఇవి చూసి కొయ్యాలి. తీగ చుట్టూరు ఉంటాయండి ఇవి. ఇదిగోండి బుట్టలో వేసాక చూపిస్తానండి. ఇదిగోండి ఇవన్నీ కనపడకుండా ఇలా తీగల చుట్టూ ఉంటాయండి. దొండకాయలు మాత్రం కోసినప్పుడల్లా 1 కేజీ దొండకాయలు వస్తాయండి చక్కగా. ఇదిగోండి ఇందో బస్. రెడీగా చూసి కోసుకొస్తానండి. ఒకటి కోసుకొస్తాను. చాలా ఉన్నాయి, వర్షం వచ్చేటట్టు ఉంది మళ్ళీ. ఎందుకంటే ఇది స్వీట్ కాను, ఇంకా రెడీ అవ్వలేదు. కొద్దిగా ముదిరిన తర్వాత అప్పుడు కోసుకుందాం. అంజీరు ఏమైనా ఉన్నాయా కోద్దామా? ఇంకా పళ్ళు అవ్వలేనట్టుందండి, ఇంకా ముదరలేదు. తర్వాత కోద్దాం, మళ్ళీ హార్వెస్ట్ చేద్దాం దాన్ని. దొండలు ఇలా ఉంటాయండి, దొండలు దాక్కొని ఉంటాయి ఇవి. ఇదిగోండి చూడండి ఎన్ని ఉన్నాయో. కోసినప్పుడల్లా 1 కేజీ కాయలు వస్తాయండి. ఈ కాకరపాదులో వేసాను, ఇంకా ఇప్పుడు మొదలవుతున్నాయండి. అది తీగ ఎక్కుతుంది. బా ఇదిగోండి ఎక్కడెక్కడ ఉన్నాయండి బాబు. కోస్తుంటే పడిపోతున్నాయండి కింద. ఇదిగోండి ఇక్కడ పెడతానండి. పెద్ద కనప
ఇదిగోండి ఇంకా దొండకాయలే కోస్తున్నాను. కోసిన తర్వాత ఈ చెట్ల చాటున ఉంటాయండి ఈ దొండకాయలు కనపడవు. ఇలా కొయ్యాలంటే ఇక్కడ పెట్టేసి వస్తానండి దొండకాయలు. రండి ఇట్లండి. రండి, కొన్ని బెండకాయలు ఉన్నాయి, సాంబార్లో వేసుకోవచ్చు, కోసుకుందాం. చూడండి రెడ్ బెండ అండి ఇది. ఇదిగోండి బెండకాయలు. ఇదిగోండి బెండకాయలు. ఇదిగోండి అన్నీ కోయినండి, కొన్ని కోస్తాను, కొన్ని కోస్తానండి. నేను ఇక్కడ పెట్టేసి వస్తానండి, మీకు చూపిస్తాను. ఇవన్నీ నారు, మిర్చి నారు, ఇవన్నీ ఫోకస్ కర. ఇటు రండి. మరి అలా చూసినా తర్వాత ఇటు రండి. ఇది నేతి బీరకాయ అండి, మామిడి చెట్టు మీద ఎక్కింది నేతి బీరకాయ. ఇదిగోండి వాటి కోసుకుందాము, ఇంకా ఉన్నాయి చూద్దాం. ఇదిగోండి ఇంకోటి ఉందండి, ఇదిగోండి ఇంకోటి కూడా ఉంది. ఇంకా చూస్తాను ఇంకెక్కడన్నా ఉన్నాయేమో, ఇంకెక్కడన్నా ఉన్నాయేమో చూస్తానండి, చూసి వస్తాను. రెండు దొరికినాయండి. గులాబీలు చూసారా ఎంత బాగున్నాయో. ఇదిగోండి నేతి బీరకాయ కోసానండి, అక్కడ పెట్టేసిరా అమ్మ. ఇదిగోండి ఇక్కడ ఒకటి దానిమ్మ చెట్టు ఉందండి, ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాము. బాగానే ఉంది ఇది. ఇవన్నీ కొద్దిగా ఇంకా అవ్వాలి, రెడీ అవ్వాలి. ఓకేనండి, అదండి. ఇవన్నీ స్వీట్ కానీ ఇంకా రెడీ అవ్వలేదు. ఇదిగోండి ఇక్కడ బెండకాయలు ఉన్నాయి, కోసుకుందాము. ఇదిగోండి బెండకాయలు ఉన్నాయండి, కోసుకుందాం. ఇంకొన్ని ఉన్నాయి చూడండి ఎంత ఉందో బెండకాయ సైజు. అయితే ఉన్న కోసేసుకుందామండి. ఇదిగోండి బెర్రీస్, బెర్రీ చూసారు ఎలా ఉన్నాయో, చెర్రీస్ అంటారు. ఇది బ్యాడ్బెర్రీ చెర్రీ ఏదో అంటండి ఇది. ఇదిగోండి చాలా ఉన్నాయి, మీకు చూపించడానికి కొన్ని కోస్తాను నేను. రెడ్డిష్గా ఎలా ఉన్నాయి, పండిపోయినాయి చూడండి చెట్టుకి. ఇదిగోండి 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 ఇవన్నీ కాయలే, దీని నిండా కాయలే. పండినయే కోస్తానండి నేను, ఇంకా పండని అన్నీ వదిలేస్తాను అలాగా. ఇదిగోండి ఇదిగోండి